హాయ్ హలో వెల్కమ్ టు ధనాస్ కిచెన్. ఈరోజు వీడియో ఏంటి అంటే సాంబార్. నేను చేసిన ఈ ప్రాసెస్లో కనుక మీరు ట్రై చేస్తే సాంబార్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైతే నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారో వాళ్ళ ఇంట్లో డైలీ పప్పు అనేది చేసుకుంటూ ఉంటారు. సో ఒక్కసారి ఈ పప్పుని ట్రై చేసి తినండి, చాలా బాగుంటుంది. సో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. కుక్కర్లోకి 1/2 అవర్ నానబెట్టుకున్న కందిపప్పును వేసుకొని 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు, సాల్ట్ వేసి ఒకసారి అంతా కలుపుకొని 5 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక గిన్నెలోకి కొంచెం చింతపండు వేసుకొని ఒక 2 సార్లు బాగా కడిగి కొన్ని వాటర్ వేసి ఒక 1/2 అవర్ నానబెట్టుకోండి. సాంబార్లోకి వేయాల్సినవి దోసకాయలు. ఈ దోసకాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ, 5-6 పచ్చిమిర్చి, 2-3 టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలోకి 2 కప్పుల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. సో ఇలా బ్రౌన్ కలర్గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే క్యారెట్, దోసకాయలు మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ ఇందులో వేసేసుకోవాలి. టమాటాలు అన్నీ ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు వేగనివ్వండి. 5 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా అంతా కలిపిన తర్వాత అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా కలిపిన తర్వాత ఒక 15 నిమిషాలు మరిగించుకోవాలి. ఈ చింతపండు రసం అనేది చిక్కగా అయిపోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చూడండి ఇలా చిక్కబడిపోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. 5 విజిల్లు ఉడికించుకున్న పప్పుని పప్పు గుత్తితో ఇలా మొత్తం రుబ్బుకోవాలి. ఇలా అంతా రుబ్బుకున్నాక మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న వీటిని ఇందులో వేసేసుకోవాలి. ఇలా మొత్తం ఇందులో వేసేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టేసి మరిగించుకోవాలి. మీకు ఈ పప్పు గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పలుచగా ఉండాలి, సాంబార్ అంటేనే పలుచగా ఉంటుంది కదా. సో ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం అలాగే ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మరిగించుకోండి. 10 నిమిషాల తర్వాత కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో మరిగించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. సాంబార్ పౌడర్ యాడ్ చేసుకొని ఒక 15 నిమిషాలు హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. మనం ఎంత మరిగించుకుంటే అంత చిక్కబడిపోతూనే ఉంటుంది ఈ సాంబార్ అనేది. సో ఇప్పుడు లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేయండి. సో ఇంతేనండి, సాంబార్ రెడీ అయిపోయినట్టే. చూడడానికి చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఇలా పలుచగా ఉండాలి ఎప్పుడు కూడా సాంబార్ అనేది. ఎప్పుడైనా ఫంక్షన్స్లో కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఈ వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.